నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అనేది అయితే ఓపెన్ అయింది. మనకి 54,778 అక్కడైతే ఓపెన్ అయింది. 1 మినిట్ టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. చూద్దాము, ఒక డైరెక్షన్ మనకు తెలియాలి ఫస్ట్ అయితే. యాక్చువల్గా ఇప్పుడైతే నేను డౌన్ సైడ్ డైరెక్షన్ అనుకుంటున్నా, బట్ ఒకవేళ సిపిఆర్ బ్రేక్ అయితేనైతే డైరెక్షన్ అనేది చేంజ్ అవుతున్నది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అయితే మార్క్ చేసుకున్నాం. అప్ అనేది 54,925, డౌన్ వచ్చేసి 54,000, లో వచ్చేసి ఆ క్యాండిల్లో వచ్చేసి 54,778 అనమాట. హై అయితే బ్రేక్ అయింది మనకి 5 మినిట్స్ క్యాండిల్ హై. ఇప్పుడు అయితే నా డైరెక్షన్ అనేది అప్ సైడే. కాకపోతే ఒక చిన్న కన్సల్టేషన్ కోసం అయితే వెయిట్ చేద్దాము. ఎప్పుడైనా బ్రేక్ కాగానే వెంటనే తీసుకోవద్దు, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సిపిఆర్ అనేది బ్రేక్ అయ్యి కిందికి వస్తే మళ్ళీ డైరెక్షన్ అయితే డౌన్ సైడే. చూద్దాము ఎట్లా రియాక్ట్ అవుతుందో ఇక్కడైతే. ఓకే, ఇక్కడ సిపిఆర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది, సిపిఆర్ని అయితే బ్రేక్ చేస్తలేదు. 5 మినిట్స్ ఇట్లా ఆల్రెడీ బ్రేక్ అయింది కాబట్టి అప్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా ఒక ట్రేడ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, అప్ సైడ్ అయితే కాల్లో అయితే ఒక ట్రేడ్ తీసుకున్నా. స్టాప్ లాస్ ఇట్లా మనకి 553 అయితే బై ప్రైజ్. స్టాప్ లాస్ వచ్చేసి 538 పెట్టిన. ఒక 15 పాయింట్స్ అనుకోండి స్టాప్ లాస్. కొంచెం బఫర్ అయితే పెడతా స్టాప్ లాస్లో, మళ్ళా మనకి స్టాప్ లాస్ అన్నది స్కిప్ అయితే ఇబ్బంది అవుతుంది. ఓకే, 539, 15 పాయింట్స్ అనుకోండి స్టాప్ లాస్ అయితే. 15 పాయింట్స్ పెట్టా. లైట్గా అయితే ప్రాఫిట్లో రన్ అవుతుంది. నేను దీంట్లో 20 పాయింట్స్ వస్తే ఎగ్జిట్ అయిపోతా ఫ్రెండ్స్. రీజన్ ఏంటంటే దీంట్లో నాకు టార్గెట్ అనేది తెలియదు అనమాట, ఎగ్జాక్ట్ టార్గెట్. అంటే ఇది ఇప్పుడు వెళ్తున్నది ఫస్ట్ అనమాట. అంటే ఇట్లా వెళ్ళేసి ఇంకొకసారి పుల్ బ్యాక్ వస్తే అప్పుడు మనకి ఆ హై అనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు నాకు ఎలాంటి హై అనేది లేదు, అందుకే నేనైతే 20 పాయింట్స్ రాగానే వెంటనే బుక్ చేసేస్తా. ట్రైల్ అయితే చేస్తా అగ్రెసివ్గా. ఓకే, 600 అయితే 650 అయితే వచ్చింది. ట్రయల్ అయితే చేస్తూనే ఉన్నా. ఓకే, 700 దాటింది. 1:1 అయితే దాటింది. 1:1 ట్రయల్ అయితే చేస్తున్నా అగ్రెసివ్గా. ఓకే, ఎస్ఎల్ అనేది అయితే హిట్ అయింది మన ట్రయలింగ్ ఎస్ఎల్. 666 అయితే ప్రాఫిట్ బుక్ చేసాము. నో ప్రాబ్లం. 1:1 అరౌండ్ 19 పాయింట్స్, ఒక్క పాయింట్ తక్కువ 20 పాయింట్స్కి.
లాంగ్ పొజిషన్ అయితే పెట్టి చూపెడుతున్నా. $572కి అయితే మన ఆర్డర్ అనేది ఎగ్జిట్ అయింది. ఎస్ఎల్ అనేది హిట్ అయింది, ట్రైలింగ్ ఎస్ఎల్. ఓకే, 1:1 అనుకోండి. 15 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టా కాబట్టి మన రెగ్యులర్ అయితే 20 పాయింట్స్ కాబట్టి ఇక 1:1 అయితే అనుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు డే అయితే క్లోజ్. థ్యాంక్ యూ.